కనబడగానే అశ్వత్థనారాయణుడు ఉన్నాడు అంటాం. ఇలా మనం చెట్టును పెడుతుంటాం. ఎందుకు? ఆ చెట్టమ్మ మనకు పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు, ఆఖరికి కాష్టంలో కాలాలి అంటే కూడా ఆ చెట్టు లేకుండా మనం ఉండం. కాబట్టి చెట్లను పెంచుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? పర్యావరణ చేయాలంటే నేను ఒక్కదాన్ని చేస్తే బాగుంటుందా, అందుకని నా చెత్త నేను పక్కోడింటికి కుదవస్తా అంటే కాదు. మన చెత్తను మనం ఎలా చేయాలి కాకుండా మనకు అవసరమైనప్పుడు మన బిడ్డల పుట్టినరోజు అప్పుడు మీరు ఇందాక చెప్పిన పబ్బాల్లో ఫంక్షన్లలో రిటర్న్ గిఫ్ట్లు మొక్కలు ఇవ్వండి. పిల్లల పుట్టినరోజు రోజు ఓ మొక్కను నాటించండి. మనం మన యొక్క ఈ నదీమ జలాలను కానీ ఇంకా వేరే చోట కానీ కాలుష్యాలు కాకుండా కాపాడుకునే వ్యవస్థ మన మీదే ఉంటే మళ్ళీ ఇంకా కొన్ని తరాల వరకు కూడా మన పిల్లలు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తింటారు, ఆరోగ్యకరమైనటువంటి గాలిని పీలుస్తారమ్మా. అంతకు మించి ఇంకొకటి లేదు. ఎటు చూస్తే అటు కాంక్రీట్ బిల్డింగులను కట్టుకొని గాలి కూడా ఆడనంత స్థితిలోకి తీసుకొస్తుంటే చెట్లనన్నీ కొట్టేసి మనం రేపటి కాలంలో ఎలా బతుకుతామో ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఈ పుణ్యభూమిలో మన పిల్లలు ఇంకా కొన్ని తరాలు బతకాలి అంటే ప్రకృతిని కాపాడుకోవాలి, గోమాతను రక్షించుకోవాలి, తులసమ్మను పెట్టాలి. మనం ఈ విషయాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇంకా కొన్ని తరాల వరకు కూడా మన పిల్లలు బాగుంటారు. ఇక మూడవ అంశం స్వదేశీ. స్వదేశీ అంటే నా దేశంలో తయారైన వస్తువులను నేను కొంటున్నానా? కొనం. కోకోకోలా కంపెనీలు బోలెడున్నాయి. ఈరోజంట ఒక్కరోజు కోకోకోలా లాభం ఎంత అంటే 7,000 లక్షల రూపాయలు ఒక్కరోజు ఆదాయం పరాయి దేశాలకు మనం అప్పచెప్తున్నాం. మన దేశంలో తయారయ్యే వాటిని మనం వాడం. ఆనాడు కాల్గేట్ లేకుండా ఎంతోమంది ఉన్నారు, ఎన్ని జంటలు లేవా? ఏదో ఆ అంటాడు ఈ అంటాడు, అడ్వర్టైజ్ పెడతాడు, మొగుడు పిల్లం కలిసి ఉండాలంటే కూడా కాల్గేట్ కావాలంటాడు. ఇది ఎంతవరకు నిజం? ఆనాడు వేప పుల్లతో తోమినోడు కానీ ఈరోజు మిస్వాక్ పేటెంట్ హక్కు అన్నప్పుడు కానుగ పుల్లతో తోమినటువంటి మన పెద్దల పళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా గట్టి ముక్కను కూడా నవిలి తినే గట్టిదనం ఉన్నది. కాబట్టి మనం వాడే పేస్ట్ లేదో గొప్ప, నేను స్టైలు ఇంకేదో అనుకుంటే అదంతా ఉత్తి మాట. సరే, ఈ రకరకాలైనటువంటివి విదేశాల్లో కాదు. సరే, మన దేశంలో మనం ఏమంటాం? అప్పుడెప్పుడో మా దేశంలో అగ్గిపెట్టెలో పెట్టగలిగినటువంటి చీరను వేశారు అని చెప్తాం. నిజంగా ఎంతమంది చేనేత చీరలు కట్టుకోండి అంటే కట్టుకుంటారమ్మా? చేనేత ముతుగా మనం కట్టుకోము. ఎక్కడెక్కడో బ్రాండ్ వస్తువులే ఉంటాం. పోరలు ఎవ్వరు చూసినా అడ్డమైన జీన్సే తప్ప మన స్వదేశీకి సంబంధించినవి కనబడవు. ఎప్పుడు కనబడతాయంటే ఇందాక చిన్నారులు చక్కగా నృత్యం చేశారు కదా, అలాంటప్పుడు మాత్రమే కనిపిస్తాయి. నిజానికి స్వదేశీ నృత్యాలు ఈ సమ్మేళన పుణ్యమా అని దేశమంతటా ఒక్కసారి చక్కగా అన్ని చోట్ల కూడా కూచిపూడి అలాగే అనేక రకాలైనటువంటి మన దేశీ నృత్యాలు అయితే కనబడ్డాయి. అదొక ఆనందదాయకం. కాకపోతే పాపం పిల్లల్ని వద్దు అనగానే కోపం వస్తుంది. కానీ మన వాళ్ళు పెద్దవాళ్ళు పైన చెప్పినటువంటిది ఏంటంటే అది ఒక ఆకర్షణ. మన యొక్క సంప్రదాయంలో మొట్టమొదట ఒక మన నృత్యం ఉండాలని, అంతే తప్ప వీటన్నింటినీ కల్చరల్ వేదికలు చేస్తే మన వాళ్ళు బయటికి రమ్మంటే వస్తారమ్మా. వచ్చినప్పుడు మనం ఏదో కాస్త చెప్పాలని కానీ కల్చరల్ వేదిక పాపం అమ్మాయి ఫీల్ అయి ఉంటుంది. ఇందాక కూడా నాన్న ఎవ్వరు ఫీల్ అవ్వకండి, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. చక్కటి నృత్యాన్ని నేర్పిస్తున్నావు తల్లి, చక్కగా నువ్వు వర్ధిల్లుతావు, అలాగే నేర్పించు. కానీ మాకు ఇంకా సమయం ఇవ్వలేదని కాదు. పైన అసలు వాళ్ళు చెప్పింది ఏంటంటే 3 నిమిషాలకు ఒకటి చొప్పున 3 మాత్రమే ఉండాలి అని మన పెద్దలు చెప్పారు. కాకపోతే చాలా చోట్ల మన వాళ్ళు కాస్త ఆలస్యం కదా, ఎంత వద్దన్నా కూడా ఇండియన్ టైమింగ్స్ అని మళ్ళీ అనిపించుకునే దౌర్భాగ్యం మనకుంది. కాబట్టి మన వాళ్ళు చేరడం కోసం కాస్త నృత్యాలు పెడుతున్నాం. కానీ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సంస్కృతిని మనం కాపాడుకోవడము ఒక ఒత్తు అయితే, స్వదేశీలో ఉన్నటువంటి మన దేశీ వస్తువులను వాడడమే కాకుండా మన స్వవేషం, మనం
మనలాగే ఉండాలి. హిందువులం ఎంతమంది హిందువులాగా కనబడతామమ్మా? బయటికి వెళ్తే బస్సులో కానీ ఇంకెక్కడ కానీ బెంగళూరు వెళ్ళే చోట ఇంకో చోట ఎక్కితే హిందువులా ఇంకెవరా తెలియదు. ఎందుకంటే హిందువుల ఆడపిల్లలు కూడా పొట్టు పెట్టరు, జుట్టు ఉండదు. ఇందాక నృత్యాలు చేస్తుంటే నాకు భలే ఆనందం వేసింది. చక్కగా ఎన్ని రోజులకు చక్కటి పొడవైన జడ చూశాను. మళ్ళీ అది అనుకున్నాను ఏమన్నా ఎక్స్టెన్షన్ పెట్టారని. కాదు, చక్కగా ఉంది. నిజంగా అభినందన మీ అమ్మలందరూ కూడా చక్కగా మీ జుట్టు పెంచినందుకు. జుట్టు పెంచరు, బొట్టు పెట్టరు, కావలసిన బట్టలు వేసుకోరు. ఎలా ఉంటుందంటే ఒకడెవడో చెప్పాడు, ఏమన్నాడంటే మాకు ధైర్యంగా ప్రతి శుక్రవారం నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా టోపీ పెట్టుకుంటా, షేర్వాన్ కుర్తా వేసుకుంటా. మేము ప్రతి శనివారం ప్రతి ఆదివారం చక్కగా బైబిల్ పట్టుకొని పొద్దున 9 గంటల నుండి అక్కడే అన్నం తినేదాకుంటాం. మనం ఎక్కడికి పోతున్నామమ్మా? ఎక్కడో టీవీలలో బోలెడని సీరియల్స్ ఉంటాయి అమ్మలకైతే, అయ్యలకైతే న్యూస్ ఉంటాయి. ఈ రెండు కాదంటే పాపం కాసింత నిద్ర వస్తుంది. ఇప్పటికే ప్రపంచమంతా చెప్తుంది మనం కుంభకర్ణ నిద్రలోకి వెళ్ళాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి అనుకోని ఉపద్రవాలు మన మీదకి వస్తున్నాయని. కాబట్టి మనం బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన చిహ్నం ఏముందమ్మా? కనీసం 1 గ్రాము కాదు కదా, అందులో 10వ వంతు లేనటువంటి బొట్టు నిండుగా పెట్టుకోవడానికి మనకి ఏమి జబ్బు చేసిందో నాకు అర్థం కాదు. బొట్టు పెట్టుకుంటే నామూషి అంట. ఫ్యాషన్ పీరియడ్లో స్టిక్కరే పెట్టుకోవాలట. ఆ స్టిక్కర్ ఎందుకు పెడుతున్నామో తెలియదు. కలర్ స్టిక్కర్, చెప్పులతో పాటు బొట్టును మ్యాచింగ్ చేసినటువంటి దౌర్భాగ్యపు జాతి మనది కాదు. ఇక్కడ మనకున్నటువంటి షట్ చక్రాల్లో ఆజ్ఞా చక్రానికి ఉన్నటువంటి గుర్తింపు తెలిసినటువంటి జాతి మనది. ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి జాతి మనది. ఇక్కడ బొట్టు పెడితే వచ్చేటువంటి లాభాలు మనకు తెలిసినటువంటిది. నిండుగా బొట్టు పెట్టుకోవడానికి ఇప్పటి నుండైనా, అంటే ఈ ఉత్సవాలన్నీ మనం ఏదో చేస్తే మారిపోతారని కాదు. ఇక్కడ నుండి రేపటి కాలం వరకు ఇప్పుడు పోయిన నిద్రను మానేసి కాసింత ముఖం మీద నీళ్లు చల్లుకొని లేచి రేపటి నుండి బిడ్డలు స్నానం చేయగానే బొట్టు పెట్టుకొని బయటికి నడవండిరా. ఈరోజు తప్పనిసరిగా శుక్రవారం రా, లేకపోతే సంవత్సరానికి మనం ఎప్పుడో పుట్టినరోజు అప్పుడు పిచ్చి పిచ్చిగా పండుగలు చేసుకోవడం కాదురా. మనకున్న పండుగల్లో కొన్నైనా అందరం కలిసి చేసుకుందాంరా. శనివారం ఒక్కసారైనా గుడికి వెళ్దాంరా అందరం కలిసి అని చెప్పడమే స్వదేశీ. వేషం, భాష, భూషణ్, మన వస్తువులు మనం వేసుకోవాలి. మన ఇల్లు ఎలా ఉంది? హిందువుల ఇల్లులాగా ఉందా? ప్రతి ఒక్కరి హిందువుల ఇంటి మీద ధ్వజం వేలాడుతుందా? ఈరోజు మనకి హిందూ సమ్మేళనాల మూలంగా ప్రతి వీధి తోరణాలతో, కాషాయ తోరణాలతో చక్కగా ఉంది. కానీ నిజంగా ఎంతమంది మన తోరణాన్ని, మన ధ్వజాన్ని ఎగిరేసుకుంటున్నాం? మనం ఎగిరేసుకోం. పక్కన చూస్తే కొన్ని వీధుల్లోకి వెళ్తే ఆకుపచ్చ ధ్వజాలు ఎగురుతూనే ఉంటాయి. మనకు మాత్రం ఏమనిపించదు. కనీసం ఉగాది పండుగ రోజైనా భగవద్ధ్వజాన్ని మన ఇంటి మీద పెట్టుకుందామని మనకు అనిపించదు. ఇవన్నీ కూడా స్వదేశీ, స్వవేషం, స్వభాష. మన భాషను మనం మాట్లాడాలంటే సిగ్గుచేటు. ఎందుకంటే ఫ్యాషన్ పీరియడ్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరైనా ఇప్పుడు ఒక స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు కాసింత తెలుగు మాట్లాడితే వీడికి ఇంగ్లీష్ ఇంకా వీళ్ళే నేర్పిస్తారని పక్క స్కూల్కి వెళ్ళి జాయిన్ చేసిన పరిస్థితి ఉంటుంది అనమాట. వాడు స్కూల్లో జాయిన్ చేయగానే వాడు అమ్మ నాన్నని మర్చిపోయి మమ్మీ డాడీని చేయాలి అంతే తప్ప అమ్మ అంటే ఎట్లా ఉంటుందో తెలియనటువంటి దౌర్భాగ్యం స్థితి. దీనికి ఒక చిన్న అది చెప్తే మనం ఇది ముగిద్దాం. ఏంటంటే ఒక చోట ఒక వింత జరిగిందట. ఆ వింత ఏంటి అంటే ఇప్పుడున్న మనం అందరికి కూడా సిటీలో ఉన్నాం కాబట్టి అందరినీ ఒకే పదంతో ఆంటీ ఆంటీ అంటాం. ఒక ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఉద్యోగం చేస్తుంది, పాప స్కూల్ నుండి వచ్చింది. ఆ అమ్మాయి అక్కడ ఉండగానే వాళ్ళ అమ్మ కాస్త అలసిపోయానన్న పని మనిషి వస్తుంది, రాగానే వెనుకున్న బట్టలు ఉతకమను, అంట్లు తోమమను అని కూతురికి చెప్పి డూప్లెక్స్ కాబట్టి పైకి వెళ్ళి పడుకోవడానికి వెళ్ళింది. ఈ లోపల అనుకోకుండా వాళ్ళ మేనత్ వచ్చింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఆంటీ అంటున్నాం, అక్కడ ఆంటీ అంటున్నాం. కాబట్టి ఈ పిల్ల మేనత్ వస్తే అమ్మ అనదు కదా, మమ్మీ ఆంటీ వచ్చింది ఆంటీ వచ్చిందని గట్టిగా అరిచింది. అరిస్తే ఆ అమ్మ నిద్రమత్తులో ఉందో లేకపోతే నిద్రపోతుంటే ఈ పిల్ల లేపుతుందనో కోపంగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు పిచ్చిదానా? వచ్చిన తర్వాత బట్టలు ఉతికి అంట్లతో వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తున్నావు అన్నదంట. ఇంటికి వచ్చిన ఆడబిడ్డ ఏం చెప్తుందో మీరు ఆలోచించండి. అంటే ఆంటీ ఆంటీ అని అందరినీ ఆంటీ అని పిలిపించడం కాదు, వరసల్ని క్రూల్ చేయకండి. అత్త, మామ, పిన్ని, చిన్నాన్న, పెద్దమ్మ, బాబాయ్ ఈ వరసల్ని కాపాడండి దయచేసి. వరసల్ని మర్చేసి ఇక అన్నం తిన్నప్పుడు కూడా మన తెలుగు అన్నం ఎంతమంది తింటున్నారో నాకు తెలియదు. మమ్మీ రైస్ పెట్టంటాడు వాడు. రైస్ అనగానే వాటర్ ఏది అంటాడు. ఆ
తర్వాత ఏం కర్రీ అంటాడు, కాడు తీసుకురా అంటాడు. ఒక్క పదం తెలుగు పదం లేకుండానే భోజనం పూర్తి చేస్తున్న మన బిడ్డలకు ఎంతవరకు తెలుగుదనం అబ్బుతుందో నాకు తెలియదు. కానీ మనకు మాత్రం అలా లేకపోతే, ఇంగ్లీష్ ఆనగలుగు ముక్కలు మాట్లాడకపోతే మనం సొసైటీలో పెద్దవాళ్ళం ఎట్లా అవుతాం? అందుకని ఈ దరిద్రపు అలవాటు ఉంది. దయచేసి ఎవరి భాష వాళ్ళకు ఉండాలి. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మన దేశం మీద మమకారం పెంచుకుందాం, మన భాష మీద మమకారం పెంచుకుందాం. నా అవతారం ఇలాగే ఉంటుంది. నేను హిందీ స్త్రీమూర్తిని, చక్కగా ముత్తైదులాగా నిండుగా బొట్టు పెట్టుకుంటాను. ఎవరైనా చూస్తే లక్ష్మీదేవి లాగా ఉంది అనేలాగా ఉంటాను అని గట్టిగా ప్రతిజ్ఞ చేయండి. ఇక నాలుగవది పౌర విధులు. పౌర విధులు అంటే మనమందరం కూడా పౌరులం కదా. ఈ పౌరులకు బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. మనందరం బాధ్యతల కోసం కొట్లాడము, హక్కుల కోసం కొట్లాడతాం, బాధ్యతలు మాత్రం మర్చిపోతుంటాం. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నేను హిందువుని, నా ధర్మం కాపాడుకోవడం కూడా నా బాధ్యతే. నేను నా ఇంట్లో నేను కూర్చుంటాను, పక్కింట్లో ఉన్న అమ్మాయిని ఎవడో 4 రోజుల నుండి ఎరవేసి తీసుకెళ్తున్నాడంటే పట్టించుకోకపోవడం నీ అసమర్థత, నీ బాధ్యత. నీ వాళ్ళని నువ్వు కాపాడుకోవడం నీ బాధ్యత. ఎక్కడికైనా వెళ్ళినా ఒక క్రమశిక్షణ వెళ్ళడం నీ బాధ్యత. ఇవన్నీ మనం చెప్తాం. వీటన్నింటికి మించినటువంటి పెద్ద బాధ్యత ఏంటి అంటే, ఓట్లు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎవరికి వేసినా వాడు చేసేదేం లేదు, ఎవడు పోతాడని ఓటు దగ్గరికి వెళ్ళకపోవడం ఉంది చూడు, అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. మొట్టమొదటి. ఇక రెండవది, వెళ్ళిన తర్వాత మా అన్నకు బాగా దోస్తాయన, లేకపోతే మా తాతల నుండి ఈ పార్టీ ఉంది, లేకపోతే ఇలాంటివి ఏవి పేషించాలి అక్కర్లేదమ్మా. ఎవరికి వేస్తా ఓటు అంటే, నేను ఎవరైతే నా ధర్మాన్ని రక్షించడం కోసం ముందుంటాడో, ఎవడైతే నా గుడులను కూల్చకుండా కాపాడుతాడో, ఎవడైతే నా ధర్మానికి ఎక్కడ హాని కలిగించేటువంటి మాటలు మాట్లాడడో, అంటే ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడు, హిందువా పొందువా అంటాడు, ఇంకేదో అంటాడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే దరిద్రుడు ఎవడు కూడా నేను ఓటు వేయను అని డిసైడ్ అయిపోవాలి. ఎవరైనా సరే, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, మన్నించాలి. ఎవరు ఏ పార్టీ కాదు, ఎవరన్నా ఉండనివ్వండి. రేపు నా పూజ జరుగుతుంది, నాకున్నటువంటి పండగల్లో ఏ పండగ అయినా జరుగుతుంటే ముందొచ్చి కొబ్బరికాయ కొట్టేవాడే నావాడు. నా శోభాయాత్ర జరుగుతుంటే ఇన్ని అడ్డులు అన్ని అడ్డులు, మీ వినాయకుడిని ఇంతే పెట్టాలి, మీ మండపం 5 రోజుల్లో తీసేయాలి, 6 రోజుల్లో తీసేయాలి, శోభాయాత్ర ఉండకూడదు, సౌండ్ పెట్టకూడదు అన్నవాడు పక్కన 5 సార్లు నెల రోజులు మైకు పెట్టి అరుస్తుంటే చేతగాని వాళ్ళలాగా కూర్చునే ప్రభుత్వం నాకొద్దు. నా వాళ్ళు కూడా నా ధర్మాన్ని కాపాడడానికి నా శోభయాత్రకు ముందొచ్చేవాడికి ఓటు వేద్దాం. మన యొక్క 5 సంవత్సరాల ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకుందాం. ఇది మనం పౌర విధులలో చేయాల్సినటువంటి విధి విధానం. 4 అయిపోయాయి. ఇక ఒకే ఒకటి చివరిది ఉంది. ఆ చివరిది కుటుంబం. కుటుంబం అంటే కుటుంబ ప్రబోధ చెప్పమన్నారు. కుటుంబం అంటే ఈరోజు కుటుంబాలు చాలా చిన్న కుటుంబాలని, చింతలేని కుటుంబాలు అన్నారు, చికాకు లేని కుటుంబాలని. వాడెవడో స్వాతంత్రం వచ్చినప్పుడు గోడల మీద రాస్తే అడ్డమైన రాతలు చూసి మనం మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్కి పోతే, ఆ తర్వాత తరం వచ్చేసరికి అవునవును ఇది బాగుంది, మీరంటే 3 పెంచిరు, మేము 2 అన్నాడు, తర్వాత వాడు ఒక్కడన్నాడు, తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పిల్లలే కన్నాడట, ఇంకొకడు పెళ్లి చేసుకోడట. ఇంతటి దౌర్భాగ్యం వచ్చినాక కుటుంబం ఎక్కడ ఉంటుంది? రేపటి తరంలో హిందువు ఎక్కడ ఉంటారు? ఆలోచించండి. హిందువు ఉండాలి అంటే కుటుంబాలు పెద్దగా ఉండాలి. లేదు, పెద్దగా లేదు, ఎలా ఉంది అలాగే ఉందంటే మన వాళ్ళు మనకుంటారు. కానీ మనకి ఏడ్చి వచ్చింది సెక్యులర్ కంట్రీ కదా. ఈ సెక్యులర్ కంట్రీ అంటే మనం మాత్రం కనొద్దు, పక్కనోడు మాత్రం 7 పెళ్ళిళ్ళు చేసుకొని ఒక్కొక్కరికి 10 మందిని కంటే ఎంతమంది అవుతారు, పర్సంటేజ్ ఏంటో ఆలోచించండి. ఒక్కసారి ఔరంగజేబు కాలానికి వెళ్ళండి, జిజియా ట్యాక్స్ గుర్తు చేసుకోండి. నేను నా బిడ్డల్ని కంటే రేపటి నా తరం బాగుంటుంది, ఎవడు నా బొట్టు మీద జుట్టు మీద పన్ను వేయడని ఆలోచించండి. ఎదురుగుండా ఉన్నటువంటి ఆనాడు శివాజీ మహారాజు పుట్టాడు కాబట్టి ఉంది. ఈరోజు మనం ఎవరిని కనకపోతే ఎక్కడి నుండి ఉంటుంది? ప్రతి తల్లి కూడా ఆలోచించాల్సింది. ఆనాడు జిజియమ్మ ఎలాగైతే తన బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు, అమ్మా నా ధర్మాన్ని రక్షించి విధర్మీయులను నాశనం చేసేవాడే నాకు ఉంటేనే నాకు జన్మనివ్వు ఆ బిడ్డకు అని దేవనేరు కోటలో గర్భాన్ని కొట్టుకుని ఏడ్చింది తల్లి జిజియమ్మ. అలాంటి తల్లులు ఉన్నారా అంటే తల్లులు ఎవరు అలా ఉండకపోవచ్చు. కనీసం జిజియా పాతలాగా శివాజీని కనకపోయినా మన బిడ్డలకు దేశ
దేశభక్తి దైవభక్తి ఉండేలాగా మనం పెంచాలి. అదే విషయం రామాయణంలో కౌసల్యమ్మ చెప్పింది. మనం ఏమన్నది, నాయన ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని అరణ్యవాసానికి వెళ్ళే రాముడిని దీవించింది. మనం కూడా అమెరికా వెళ్ళే మన బిడ్డలకు ధర్మాన్ని కాపాడినానా, హిందువుగానే ఉండు, హిందువుగానే చచ్చిపోదామని చెప్దాం. లేదు అంటే హిందువుగా పుట్టిన వాళ్ళందరూ పక్క మతంలో పెట్టెలలో పూడ్చిపెట్టబడుతున్నారు. ఎందుకో తెలియని పరిస్థితి. ఇక చిట్ట చివరిది అయినటువంటి దాంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కుటుంబం అంటే అమ్మ, మాత, సమాజ నిర్మాత. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిని కాపాడుకోవాలి. ఇంటితో పాటు సంఘటితంగా ఉండి సమాజంలో ఉన్న మనందరం కూడా ఒకరికొకరు వీలుగా ఉండాలి. లేదు ఆ అమ్మతనం పక్కకు వెళితే, ఎందుకంటే ఒకనాడు చిన్నపిల్లలకి అందరికీ కూడా అమ్మ ఒడిలో నేర్చుకున్న సంస్కారాలు చాలా ఎక్కువ. ఆ తర్వాత అవి బడిలోకి వెళ్ళి తర్వాత గుడిలో పరిడ వెళ్ళేవి. కానీ ఈరోజు బడిలో కూడా మనం నేర్పం. బడిలో కూడా అర్థం లేనటువంటి రైమ్సే ఉన్నాయి, అర్థం లేనటువంటివే ఉన్నాయి. మనకి అది ఇంగ్లీష్ రైమ్ అయితే సరిపోతుంది తప్ప సత్యమేవ జయతే అనేటువంటి ఒక నానుడితో మొదలైనటువంటి హైందవ సంస్కృతిలో జానీ జానాయి ఎస్ పప్ప అంటూ వాడి నోట్లో చక్కెర పోసుకొని లేదు అని చెప్పే అబద్ధపు శ్లోకాన్ని మొట్టమొదటిగా నేర్పించేటువంటి మెఘాలయ విద్యా విధానాన్ని మనం బాగా ఇష్టపడుతున్నాం కాబట్టి వచ్చే నష్టం ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే నేనే చెప్పుకోవచ్చు. మా వాళ్ళు ఇక్కడ నుండి ఇందాక నుండి టైం అన్నారు. నేను మళ్ళీ ఇది చివరిది కాబట్టి గట్టిగానే చెప్తున్నాను. మా వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల అమ్మ 2 గంటల ముందు పిలుస్తారు, 25 నిమిషాలు కాదు 50 నిమిషాలు కల్చరల్ వేదికకి ఇస్తారు, మాట్లాడాలి. ఎందుకంటే క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళండి, వాడు భోజనం పెట్టడానికి 2 గంటల ముందు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వాడు వాయించిందంతా వింటేనే వాడు పెడతాడు. మనం ఇంత శ్రమ పడ్డది, ఇంత చెప్పింది మనం చెప్పాలన్నది చెప్పడం కోసమే. లేదు అంటే ఈ కుంభకర్ణ నిద్రలో నుండి బయటకి రారు, మన వాళ్ళే ఇది చేస్తున్నారు. కాబట్టి అయినా సరే ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక చివరిది కాబట్టి నేను చెప్పిన వృధానే. కానీ తర్వాత అయినా సరే మనం ఎక్కడికైనా సరే పురాణ ఇతిహాసాలు అనేవి మనం చెప్పాలి, మన పిల్లలకి నేర్పించాలి. నీతి కథలు మర్చిపోవడం గొప్ప కాదు, ఇంగ్లీష్ మాట్లాడటమే పెద్ద స్టాటస్ కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనందరం కూడా ఉండాలి. 60 సంవత్సరాలు దాటిన పెద్దలందరూ కూడా మేము రిటైర్ అయ్యాం, అంత చేసాం ఇంత చేసాం అన్నది కాకుండా రేపటి ముందు తరమైనటువంటి మన మనవలు మునుమనువలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధర్మం చెప్పడం కోసం ఉండండి. అలాగే కుటుంబం అంటే చిన్న కుటుంబం కాదు నాన్న, పెద్ద కుటుంబాలే మంచివి. వాళ్ళు అలా ఉన్న రోజు నుండే మనకు ఆత్మహత్యలు ఉండేవి కాదు. సో ఇది లేదు అంటే ఎటు పనికిరాని వెధవలు తయారయ్యేవాళ్ళు కాదు. అలాంటి కుటుంబాల కోసం మళ్ళీ వేచి చూద్దాం. మళ్ళీ మన భారతదేశం ఓనాటి భారతదేశం లాగా ఉండాలి అంటే మళ్ళీ అమ్మలందరూ కూడా ఒక వివేకానందుని కనాలి, ఒక శివాజీని కనాలి, ఒక రాముణ్ణి కనాలి అని కాంక్షిస్తూ అందరూ కూడా విన్నది తెలిసిందే అయినప్పటికీ విన్నదాన్ని ఎంతో కొంత అవును కదా అని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ దాన్ని నిజమేనా అబద్ధమా అని మళ్ళీ ఆలోచించి వారానికి ఒక్కసారైనా మన పిల్లలతో కలిసి భోంచేద్దాం, కలిసి గుడికి వెళ్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వేదిక పైన ఉన్నటువంటి స్వామీజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే ఈనాటి ఉత్సవ సమితి అధ్యక్షులు, మిగతా కార్యవర్గ బృందం అందరికీ పేరు పేరున నమస్కారం. ముందున్నటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారం, చిన్నారులకు దీవెనలు. నిజానికి మనం హిందూ ధర్మ సమ్మేళనాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 35,000 సమ్మేళనాలు పూర్తి చేసుకున్నాం. గత 3 నెలలుగా చేసుకుంటున్నటువంటి సమ్మేళనాల్లో మనకి చివరి గడువు అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్లో వచ్చిన దాదాపు నేను అనుకోవడం ఇది చివరిది లేదా రేపు ఎల్లుండి అయ్యే వాటిల్లో ఇంకా 1-2 అక్కడ ఉన్నాయి. ఇన్ని సమ్మేళనాలు జరుగుతున్నా దేశం మొత్తం మీద కొన్ని లక్షల్లో హిందూ సమ్మేళనాలు జరిగినా ఇంకా కొన్ని కోట్లలో ఈ సమ్మేళనంలో పాల్గొనని మన హిందూ బంధువులకి ఆ గాఢ నిద్ర ఏంటో అర్థం కాని వాళ్ళందరికీ హిందూ ధర్మం అంటే ఏంటో తెలియనటువంటి ఈ స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి హిందూ ధర్మాన్ని ఒక్కసారి తెలియజేసుకోవడం కోసం చేసినటువంటిదే ఈ ప్రయత్నం. ఇక ఈరోజు మీరందరూ కాస్త నేను మాట్లాడే మాటలు కొంచెం అర్థం కాకపోవచ్చు, కాస్త నాకు పొరపాటునో గ్రహపాటునో
మొన్న జరిగినటువంటి సమ్మేళనంలో మైకు కాస్త ఇబ్బంది పెట్టి గొంతు మొత్తం పోయింది. అయినా సరే నేను మీకు వినబడినంత నేను మాట్లాడలేనప్పుడు ఆపేస్తాను. ఇక నా అదృష్టం ఏంటంటే నేను స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి వయస్సు లేదు. తరువాతి కాలంలో వచ్చినటువంటి కరసేవలో పాల్గొనే భాగ్యము నాకు రాలేదు. కానీ ఈ 2 దశాబ్దాల కాలంలో నేను విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర బాధ్యతల్లో ఉండడం మూలంగా అయోధ్య మందిర నిర్మాణ సమయంలో కానీ, అక్షత వితరణలో కానీ, అలాగే ఇప్పుడు హిందూ సమ్మేళనాల్లో దాదాపుగా ఇది ఈరోజు నాకు 36వ సమ్మేళనంగా రాష్ట్రమంతా కూడా నాకు వీలైనంత ఈ పుణ్యకార్యంలో పాల్గొనే అవకాశం ఆ రామచంద్రుడు నాకు కల్పించినందుకు స్వామికి ఒక్కసారి ప్రణమిల్లుతూ, ఇక హిందూ సమ్మేళనాలు మనందరం ఈ హిందూ దేశంలో పుట్టిన మనం ఎందుకు సమ్మేళనాలు చేసుకోవాలి, ఎందుకు మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి అనేటువంటి విషయం వస్తే మనకి ఆర్ఎస్ఎస్ ప్రారంభమై సరిగ్గా 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల ఉత్సవంలో ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నారు, ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆనాడు డాక్టర్జీ తాను స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పటికీ, అలాగే ఆనాడు స్వతంత్రం కోసం తరువాతి కాలంలో కాంగ్రెస్ వారిలో తాను ఒకటిగా ఉంటూ ఏదో చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చెయ్యలేము అనేటువంటి పరిస్థితి అర్థమైనప్పుడు, హిందువుల మీద ఇంతమంది ఇన్ని 100 సంవత్సరాలు పరాయి ఆధిపత్యం ఎందుకు వచ్చింది అన్నప్పుడు మనం బలహీనులం కాదు, కానీ ఐక్యత లేదు అనే విషయాన్ని బాగా గుర్తించిన డాక్టర్జీ దీనికోసం మనం ఏం చేయాలి అంటే సంఘటితంగా ఉండాలి. ఇలా ఉండడం కోసం మనం ఏం చేయాలి అని ఆలోచించినటువంటి వారు ఆనాటి కాలంలో వారు శాఖని ప్రారంభించారు, ఆర్ఎస్ఎస్ని ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు? ఎవరో పెద్దవాళ్ళు ఇంతమంది రాలేదు, ఎవరు కూడా ఆయన చెప్పిన మాటలకి నలుగురు హేళన చేశారు, నవ్వారు. నలుగురు ఒకవైపు అయితే మీరొక్కరేం చేస్తారన్నారు, చెయ్యలేని కార్యం అన్నారు. అయినా తన సంకల్ప బలంతో కేవలం 6 పిల్లల్ని తీసుకుని శాఖ ప్రారంభం చేస్తే ఆ శాఖలు ఈరోజు సంఖ్య చూస్తే మీరు కొన్ని వేల మంది శాఖల్లో పాల్గొన్నవారు ఈరోజు భారతదేశం ఒక్కటే కాదు, దేశం ఒక్కటే కాదు, ప్రపంచమంతటా కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు వ్యాప్తి చెందిన విషయం ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఆ రోజు వారు సంకల్పించిన ఆ సంకల్ప బలంతో ఇప్పటి వరకు మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నాం కదా, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినాక హాయిగా హిందువులో ఉన్నాం అని చాలామంది చాలా రకాలు అనుకుంటారు. కానీ ఈ రోజు వరకు మనం ఈ మాత్రమైనా హిందువులుగా బతుకుతున్నాము అంటే వెనకాతల ఎప్పటికప్పుడు మనకి కావాల్సినవన్నీ ఏ రకమైన ఏర్పాట్లైనా చేస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ అన్నది ఇంకా చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక మరి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈరోజు మనం ఈ మాత్రం ఉండడానికి అంటే కనీసం స్వతంత్రం రాగానే పాకిస్తాన్ అని పక్కవాడంటే హిందూ దేశం హిందుస్థాన్ అనడానికి కూడా మనసు రానటువంటి ఆ ప్రభుత్వపు నీడల్లో ఇప్పటి వరకు వస్తున్న మనకి మరి ఇక ముందు కాలం ఎలా ఉంటుంది, ఈ 100 సంవత్సరాల ఉత్సవాన్ని ఎలా చేసుకోవాలి అంటే స్వాతంత్రం వచ్చినాడు ఒక్కసారి కనుక లెక్కలు తీస్తే హిందువుల జనాభా 88% ఉంది. మరి ఇప్పుడు చూస్తే మన హిందువులు మటమాయమైపోయారు, పక్క జాతి బాగా ప్రబలిపోతుంది. ప్రబలితే కానీ సెక్యులర్ అంటూ అన్ని రకాలైనటువంటి అవకాశాలు వాళ్ళకి మాత్రమే. హిందువులందరూ ఉన్నాం, ఏం చేస్తున్నామో తెలియదు, మనకి తెలియదు. మన గుడికి వెళ్ళాలంటే నిబంధనలు, మన శోభయాత్ర అంటే నిబంధనలు. ఇలాంటి పరిస్థితులలో రేపటి తరంలో కూడా మన హిందువులుగా ఉంటారా ఏమో అనుమానమే. ఎందుకు అంటే 2 రకాలైనటువంటి విధర్మీయ తత్వాలు ఎప్పటికప్పుడు, ఒకరేమో పిల్లల్ని ఎత్తుకుపోయి లవ్ జిహాదీ పేరుచుతో మన వాళ్ళని మతం మార్చేస్తూ మన పిల్లల్ని వాడు పెళ్లి చేసుకొని మన అమ్మాయిని ఒకరిని తగ్గించి అక్కడ వాడు 10 మందిని కని మనకు 10 మంది శత్రువుల్ని తయారు చేస్తుంది ఒక ధర్మం. ఇంకొక ధర్మం
ఎండాకాలంలో కూడా 60 ఏళ్ళు దాటిన అమ్మమ్మలు కూడా పాంప్లెట్లు పంచుతూ కూడళ్ళకి రమ్మని అన్ని చోట్ల పిలిచి నీకు ఏ రకమైన అనారోగ్యం ఉన్నా, ఏ రకమైన నీ భర్తకు ఏ రకమైనటువంటి దురలవాట్లున్నా పేరు చెప్పి మార్చేసి, అమ్మను మార్చి ఇల్లంతా మార్చి కుటుంబాలు మారుస్తున్న ధర్మం ఇంకొక వైపు ఉంది. ఈ రెండు ధర్మాల మధ్య రేపటి కాలానికి మనం ఉంటామా, ఈ దేశంలో మనం ఉంటామా అన్నది పెద్ద అనుమానం. ఒకవైపు 2047 వచ్చేసరికి, అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు వచ్చే నాటికి ఈ దేశంలో హిందువులు ఎవరు ఉండరని బాజాప్తా ఛాలెంజ్ చేసిన వాళ్ళు మరొక వైపు ఉన్నారు. ఎందుకు ఉండరు అంటే, మీ అందరికీ పట్టింపు తక్కువ, మీరు ఎవడు ఎక్కడ మారిస్తే అక్కడ పోతాం, ఏముందిలే అమ్మా ఎవడి దేవుడు వాడికే అంటాం, ఎవడు పిలిస్తే వాడి గుడికి వెళ్తాం, మనం మాత్రం మన ధర్మం గురించి మన పిల్లలకి చెప్పం, మనం మాట్లాడము అనేటువంటి చులకన భావం. అంతేకాదు మనకు ఆశ ఎక్కువ. ఆశ కాబట్టి మన సంపాదన మన బిడ్డలు రాజోపేతంగా ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి, బాగా చదివించాలి. అందుకోసం మనం ఏం చేస్తాం, 10 మంది పిల్లల్ని గనం, ఒక్కడనే కంటాం. వీళ్ళేమన్నా ఇక్కడ ఉంచుతామా, అమెరికాకో ఆస్ట్రేలియాకో పంపిస్తాం. ఇక ఇక్కడ ఎవడు ఉంటాడు, ఉన్న ముసలోళ్ళని తన్ని తగిలేసి వాడు తీసుకుంటాడట. అది వాడి సారాంశం. మరిప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో 100 సంవత్సరాల ఉత్సవం వచ్చింది కాబట్టి పెద్దలందరూ కూడా బాగా ఆలోచించి యోజన చేసి ఏం చెయ్యాలి అని మేధో మదనం చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమో తెలిసి కానీ తెలియక కానీ మనం ఏమన్నా పొరపాట్లు చేసేవామో, ఆ పొరపాట్లని సర్దుకుందాం అని దానికి ఒక పేరు పెట్టారు, పరివర్తన. ఎక్కడ జరగాలి ఆ పరివర్తన, ఎక్కడ జరగాలి ఆ మార్పు అంటే 5 చోట్లు. అదే పంచ పరివర్తన. 5 చోట్ల జరిగేటువంటి ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో మనందరం ఒకసారి గుర్తు చేసుకోవడమే పంచ పరివర్తన. అది తెలుసుకుంటే, అంటే ఏదో మనకి పుణ్యఫలం ఉంటే ఇలాంటి వేదికల్లోకి వస్తే వింటే రేపటి నుండి మనం మారితే రేపటి కాలానికి మన పిల్లలకి మన ధర్మాన్ని చెప్పగలుగుతాం. ఇక ఆ 5 చోట్ల ఏంటంటే, మొట్టమొదటిది సామాజిక సమరసత. సమాజంలో మనందరం సమానమైన అంటే నేను సమానమే అంటాను. ఎందుకు అంటే అంతో కొంత శాస్త్రాన్నో పురాణాల్లో చదివాను కాబట్టి నేను అంటాను, అవును అందరం సమానమేనండి. ఏ రోజు కూడా ఎక్కడ మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఆ అసమానతలు అనేవి లేకుండే ఆనాటి కాలంలో అని చెప్తాను. లేదు అంటే విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నాను కాబట్టి మేమందరం హిందువులం, మేమందరం బంధువులం, నాకు అందరూ కావాలని నేను అంటాను. కానీ బ్రిటిష్ వాడు ఎలాగైతే డివైడ్ అండ్ రూల్ చెప్పాడో అలాగే ఈనాటి ప్రభుత్వాలు ఓట్ల కోసం కుల గణన అని మొదలుపెట్టి కులాల వారీగా విభజిస్తూ మనల్ని ముక్కలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అర్థం అవ్వట్లే. అందులో ఏదో ఒక లాభం ఉందిలే, మన కులం పేరు చెప్పి ఇది ఇస్తున్నాడులే అది ఇస్తున్నాడులే అంటున్నారు. నిజానికి మనకు సనాతన ధర్మంలో ఏనాడు కూడా కులాల యొక్క విభజన లేదు. చాతుర్వర్ణాలే ఉన్నాయి. 4 వర్ణాలలో మేధాశక్తికి సంబంధించిన వాళ్ళు వేదఘోష చేయమన్నారు, భుజశక్తి ఉన్నాళ్ళు క్షాత్రం చేయమన్నారు, వ్యాపారం అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిని అప్పచెప్పినటువంటి మన వ్యవస్థలో తెలియకుండా సరే ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు అది కులాల విషయం వచ్చినప్పుడు ఈ కులాలన్నీ కూడా మన గడప లోపల కులం, గడప దాటితే హిందువులం, గడప దాటితే హిందువులం, గడప దాటితే మనం హిందువులం, మనం బంధువులం. హిందువులందరం మనం బంధువులం. ఎందుకు చెప్పుకోవాలో తెలుసా? ఈ బంధువులం అని చెప్పుకోకపోతే మన పక్కన వాడికి ఏమవుతున్నా కూడా పట్టనట్టు ఉండేటువంటి దరిద్రపు జాడ్యం కేవలం మన హిందువులకే ఉంది. మీరు కావాలంటే చూడండి, బోలెడన్ని ఎగ్జాంపుల్స్ మీకు దొరుకుతాయి. ఎవడైనా ఎక్కడో సున్నం వేస్తున్నవాడు విధర్మీయుడైతే పొరపాటునో గ్రహపాటునో పైనుండి కింద పడితే నిమిషాల్లో 100 మంది వస్తారు. అదే నీ వాడికి ఎవ్వడు రాడు. మనం పక్కనున్న వాళ్ళం కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఎక్కడ మన ధర్మం మీద ఉంది? మనం గనక హిందువులు బతకాలి అనుకుంటే ఇక్కడే కాదు, మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అరాచకాలకు మన రక్తం మరగాలి. లేదు అంటే బంగ్లాదేశ్లో ఆనాడు హిందువుల మీద జరిగిన
దాడులకి మనం రోజంతా కూడా పిల్లలకి చెప్పాలి. అరే ఇలా ఉంటే ఇదిరా అని మన చిన్నారులకి చెప్పగలిగే స్థితి మనకు ఉండాలి. కానీ ఈరోజు అది లేదు, అలా లేదు. కాబట్టి మన సమాజంలో మనందరం ఒక్కటే, మన బంధువులం, పేరు పేరున ప్రతినిత్యం చెప్పాలి. ఇక మరి ఇది ఇలాగే ఉందా అంటే ఒక్కసారి ఆలోచించండి. మన పూర్వం ఎప్పుడు కూడా అలా లేదు. నిజానికి మరి రామయ్య గురువైనటువంటి వశిష్ఠుల వారి ఏ కులము అంటే దేవవైశ్య కదా, ఆ తల్లికి పుట్టినవాడు కదా. మరి మనందరం దండం పెట్టట్లేదా? రాముడి కంటే ముందు వశిష్ఠుల వారికి దండం పెడతామా లేదా? పెడతాం కదా. అంతేకాదు మరి భారతాన్ని అందించినటువంటి వ్యాసుల వారు ఏ కులంలో ఉన్నాడు? మత్స్యగంధి కదా. మరి ఏ కులమో తెలుసు కదా మనకి. అంతెందుకు మరి రామాయణాన్ని రాసిన వాడు బోయేవాడు అని చెప్పుకున్నాం కదా. మరి వాల్మీకి జయంతి చేసుకుంటాం కదా, వాల్మీకి నమస్కరించి రామాయణం చదువుతాం కదా. మన జాతి గొప్పతనానికి, ఈ జీవన చరిత్రకి, ఈ ధర్మ సారానికి అంతటికీ గొప్పదైన వాల్మీకి గొప్పతనం తెలిసినప్పుడు ఎక్కడుంది కులం? ఎక్కడ మనం కులం గురించి అక్కడ చెప్పలేదు అన్నాడు. కానీ తర్వాత వచ్చినటువంటి మార్పులే. మరి అవన్నీ రామాయణాల్లో పురాణాలు చెప్తున్నారమ్మా. నేటి కాలంలో అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సంత్ రవిదాస్ కాశీలో పుట్టినటువంటి మహానుభావుడు. ఎక్కడ పుట్టాడు? మాదిగ కులంలో పుట్టాడు. మరి మాదిగల కులంలో పుట్టినటువంటి వారికి రాజులందరూ వచ్చి పాదాభివందనం చేశారు కదా. ఎక్కడుంది కులం? కులం గురించి మనం ఆనాడు చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. దాన్ని ఒక అంశగా తీసుకొని పైకి తీసుకొచ్చి విభజించి పాలించడం కోసం చేసినటువంటి మోసం అని గ్రహించాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సామాజిక సమరసతలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మనందరం కూడా వివాహ సమయంలో అరుంధతి నక్షత్రాన్ని చూపెడతాం. అమ్మ అరుంధతి మాలవాది వీధుల్లో నుండి తీసుకొచ్చారు కదా వశిష్ఠుల వారు. అది తెలియకపోతే ఎట్లా? ఈరోజు ఎంత పెద్ద కులం అని చెప్పుకునే వాళ్ళైనా పెళ్ళవగానే ఆ తల్లి అరుంధతికి నమస్కరించకుండా కుటుంబ జీవనంలోకి వెళ్తారా? మీరే చెప్పండి. ఎవరైనా నక్షత్రం చూపెట్టకుండా ఉంటారా హిందూ సమాజంలో? ఉండరు. పట్టపగలైనా చూపెడతాం. దాన్ని అవహేళన చేసేవాళ్ళు మనం ఈ పురాణం కథ కానీ అరుంధతి పాతివ్రత్యం కానీ తెలియనప్పుడు పిల్లవాళ్ళు ఎవరో అర్థం లేకుండా అరే చుక్కలు చూపెట్టిండ్రా, రేపటి నుండి మీకు చుక్కలేరా, ఇలాంటి అన్యాయపు మాటలు మాట్లాడుతుంటే లాగి లెంపకాయ కొట్టే అమ్మలు లేరు, నాన్నలు లేరు. దాని విశిష్టత తెలియదు. అందువల్ల మనం దాన్ని అవలీలగా పక్కకు పెడుతున్నాం. నిజానికి తల్లి మరి ఆ కులం ఎక్కడ అక్కడ మనకు కనబడలేదు కదా. అలాగే రవిదాస్ వారు కూడా మనకు చేసినటువంటిది అలాంటి పరిస్థితి. నిజానికి ఈ సామాజిక సమరసత అంటే మన దేశంలో ఒకనాడు గ్రామాల్లో ఒక్కింట్లో పెళ్ళైనా చావైనా అన్ని కులాల వాళ్ళ యొక్క అవసరము ఉండేది, సహాయము ఉండేది. ఆ పరిస్థితి మర్చిపోయి అసలు కులాల వరకు ఎందుకండి, ఎవడింట్లో వాడికే సఖ్యత లేదు, అన్నదమ్ముల మధ్యలోనే అనురాగం లేనటువంటి స్థితికి మనం వెళ్తున్నాం. కాబట్టి సామాజిక సమరసతలో మనందరం ఒక్కటే. ఎవరైనా సరే హిందూ నా బంధువు అని చెప్పడమే కాదు, హిందూ ఎలా ఉండాలో కూడా చెప్తే మనం ఇంకా కొంతకాలం బాగుపడతాము అనే ఉద్దేశంగా సామాజిక సమరసతని ముందు పెట్టారు. ఇక రెండవ అంశం, మనం మార్చుకోవాల్సినటువంటి రెండవ అంశం ఏంటి అంటే ప్రకృతి పర్యావరణం. ఇది ఎట్లా మార్పు అంటే రేపటి కాలానికి మన పిల్లలకు అనుకున్నటువంటి ఆహారం దొరుకుతుందా అంటే కష్టం. అన్ని చోట్ల కాలుష్యం అయితే చేసాము సైంటిఫిక్ డెవలప్మెంట్ పేరుతో. కాబట్టి ఈ కాలుష్యం కాకుండా ఉండాలి అంటే ప్లాస్టిక్ మానేయండి అంటే కోపం వస్తుంది. మనకున్నటువంటి మరో దరిద్రపు అలవాటు ఏంటంటే ఈ రోజులలో పెళ్ళైనా పేరెంటమైనా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వకపోతే వ్యవస్థే కాదు. ఆ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలని ఉంటుంది, అందులో కాసింత ధర తక్కువ ఉండాలి. అందుకోసం 4 ప్లాస్టిక్ డుక్కులు వేసి ఇంటింటికి పంచి వాటి అవి విరిగిపోయిన అన్ని భూమాత గర్భంలో తోసేస్తున్నాం. మరి తల్లి భారతిని, తల్లి భూమాతని పొద్దున్న లేవగానే నిద్ర లేవగానే నమస్కరించే మన సంస్కృతిలో ఆ తల్లి గర్భంలో ఇంత చెత్తాచెదారం వేస్తే రేపటి బిడ్డలకు ఎలాంటి ఆహారం అందుతుంది? అసలు పండుతుందా పంట? మరి బిడ్డలు ఏం తింటారు? ఇది ఆలోచించాలి. ఇదంతా ఇప్పుడే వచ్చింది, అంతకుముందు మన సనాతన ధర్మంలో లేదు. మనం ఏం చేసేవాళ్ళం? పక్కవాడు ఎవడైనా నమ్మినా బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఏమన్నాడు? వీళ్ళకి అసలు సంస్కృతి తెలియదు, చెట్టును పూజిస్తాడు,
పుట్టకు మొక్కుతాడు, వీడు అనాగరికుడు అన్నాడు. ఒరే పిచ్చి విధవా, మేము అనాగరికులం కాదురా, మేము పుట్టను పూజిస్తాం, చెట్టును పూజిస్తున్నామంటే ఈ ప్రకృతే పరమాత్మ అని నమ్మానురా. అందుకే మేము గంగామాత అన్నాం, మేము గోమాత అన్నాం, మేము తులసి మాత అన్నాం. అన్నింటికి మించి నేను పుట్టి పెరిగినటువంటి ఈ భూమినే భారత మాత అన్నానురా అని చెప్పగలిగే స్థితి మనకు ఉండాలి. తల్లి భారతి ఒడిలో ఉన్న మనకి ఈ విషయాలు తెలియాలి. అందువల్ల మనకు ఈ సంగతి తెలియకపోవడం వల్ల మనం పుష్కరాలు చేసుకుంటాం. ఎందుకు? కనీసం 12 సంవత్సరాలకు ఒకసారైనా ఒక్కొక్క నదిని ప్రక్షాళన చేయడం కోసం చేశాం. మనం ఇంట్లో తులసమ్మను పెట్టుకోవాలి అని ఆ చల్లనైనటువంటి ఆ ప్రాణవాయువును పొందడం కోసం చేశాం. వేప చెట్టు దేవతామూర్తి అంటూ వేప చెట్టు కనబడితే మొక్కుతాం. ఏ చెట్టు కనబడితే ఆ చెట్టులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ రావి చెట్టు కనబడగానే అశ్వత్థనారాయణుడు ఉన్నాడు అంటాం. ఇలా మనం చెట్టును పెడుతుంటాం. ఎందుకు? ఆ చెట్టమ్మ మనకు పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు ఆఖరికి కాష్టంలో కాలాలి అంటే కూడా ఆ చెట్టు లేకుండా మనం ఉండం. కాబట్టి చెట్లను పెంచుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? పర్యావరణ చేయాలంటే నేను ఒక్కదాన్ని చేస్తే బాగుంటుందా, అందుకని నా చెత్త నేను పక్కోడింటికి కుదవస్తా అంటే కాదు. మన చెత్తను మనం ఎలా చేయాలి కాకుండా మనకు అవసరమైనప్పుడు మన బిడ్డల పుట్టినరోజు అప్పుడు మీరు ఇందాక చెప్పిన పబ్బాల్లో ఫంక్షన్లలో రిటర్న్ గిఫ్ట్లు మొక్కలు ఇవ్వండి. పిల్లల పుట్టినరోజు రోజు ఓ మొక్కను నాటించండి. మనం మన యొక్క ఈ నదీమ జలాలను కానీ ఇంకా వేరే చోట కానీ కాలుష్యాలు కాకుండా కాపాడుకునే వ్యవస్థ మన మీదే ఉంటే మళ్ళీ ఇంకా కొన్ని తరాల వరకు కూడా మన పిల్లలు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తింటారు, ఆరోగ్యకరమైనటువంటి గాలిని పీలుస్తారమ్మా. అంతకు మించి ఇంకొకటి లేదు. ఎటు చూస్తే అటు కాంక్రీట్ బిల్డింగులను కట్టుకొని గాలి కూడా ఆడనంత స్థితిలోకి తీసుకొస్తుంటే చెట్లనన్నీ కొట్టేసి మనం రేపటి కాలంలో ఎలా బతుకుతామో ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఈ పుణ్యభూమిలో మన పిల్లలు ఇంకా కొన్ని తరాలు బతకాలి అంటే ప్రకృతిని కాపాడుకోవాలి, గోమాతను రక్షించుకోవాలి, తులసమ్మను పెట్టాలి. మనం ఈ విషయాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇంకా కొన్ని తరాల వరకు కూడా మన పిల్లలు బాగుంటారు. ఇక మూడవ అంశం స్వదేశీ. స్వదేశీ అంటే నా దేశంలో తయారైన వస్తువులను నేను కొనం. కోకోకోలా కంపెనీలు బోలెడున్నాయి. ఈరోజంట ఒక్కరోజు కోకోకోలా లాభం ఎంత అంటే 7,000 లక్షల రూపాయలు ఒక్కరోజు ఆదాయం పరాయి దేశాలకు మనం అప్పచెప్తున్నాం. మన దేశంలో తయారయ్యే వాటిని మనం వాడం. ఆనాడు కాల్గేట్ లేకుండా ఎంతోమంది ఉన్నారు, ఎన్ని జంటలు లేవా? ఏదో ఆ అంటాడు ఈ అంటాడు, అడ్వర్టైజ్ పెడతాడు, మొగుడు పిల్లం కలిసి ఉండాలంటే కూడా కాల్గేట్ కావాలంటాడు. ఇది ఎంతవరకు నిజం? ఆనాడు వేప పుల్లతో తోమినోడు కానీ ఈరోజు మిస్వాక్ పేటెంట్ హక్కు అన్నప్పుడు కానుగ పుల్లతో తోమినటువంటి మన పెద్దల పళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా గట్టి ముక్కను కూడా నవిలి తినే గట్టిదనం ఉన్నది. కాబట్టి మనం వాడే పేస్ట్ లేదో గొప్ప, నేను స్టైలు ఇంకేదో అనుకుంటే అదంతా ఉత్తి మాట. సరే, ఈ రకరకాలైనటువంటివి విదేశాల్లోవి కాదు. సరే, మన దేశంలో మనం ఏమంటాం? అప్పుడెప్పుడో మా దేశంలో అగ్గిపెట్టెలో పెట్టగలిగినటువంటి చీరను వేశారు అని చెప్తాం. నిజంగా ఎంతమంది చేనేత చీరలు కట్టుకోండి అంటే కట్టుకుంటారమ్మా? చేనేత ముతుగా మనం కట్టుకోము. ఎక్కడెక్కడో బ్రాండ్ వస్తువులే ఉంటాం. పోరలు ఎవ్వరు చూసినా అడ్డమైన జీన్సే తప్ప మన స్వదేశీకి సంబంధించినవి కనబడవు. ఎప్పుడు కనబడతాయంటే ఇందాక చిన్నారులు చక్కగా నృత్యం చేశారు కదా, అలాంటప్పుడు మాత్రమే కనిపిస్తాయి. నిజానికి స్వదేశీ నృత్యాలు ఈ సమ్మేళన పుణ్యమా అని దేశమంతటా ఒక్కసారి చక్కగా అన్ని చోట్ల కూడా కూచిపూడి అలాగే అనేక రకాలైనటువంటి మన దేశీ నృత్యాలు అయితే కనబడ్డాయి. అదొక ఆనందదాయకం. కాకపోతే పాపం పిల్లల్ని వద్దు అనగానే కోపం వస్తుంది. కానీ మన వాళ్ళు పెద్దవాళ్ళు పైన చెప్పినటువంటిది ఏంటంటే అది ఒక ఆకర్షణ. మన యొక్క సంప్రదాయంలో మొట్టమొదట ఒక మన నృత్యం ఉండాలని, అంతే తప్ప వీటన్నింటినీ కల్చరల్ వేదికలు చేస్తే మన వాళ్ళు బయటికి రమ్మంటే వస్తారమ్మా. వచ్చినప్పుడు మనం ఏదో కాస్త చెప్పాలన్నది చెప్పాలని, కానీ కల్చరల్ వేదిక పాపం అమ్మాయి ఫీల్ అయి ఉంటుంది. ఇందాక కూడా
నాన్న ఎవ్వరు ఫీల్ అవ్వకండి, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. చక్కటి నృత్యాన్ని నేర్పిస్తున్నావు తల్లి, చక్కగా నువ్వు వర్ధిల్లుతావు, అలాగే నేర్పించు. కానీ మాకు ఇంకా సమయం ఇవ్వలేదని కాదు, పైన అసలు వాళ్ళు చెప్పింది ఏంటంటే 3 నిమిషాలకు ఒకటి చొప్పున 3 మాత్రమే ఉండాలి అని మన పెద్దలు చెప్పారు. కాకపోతే చాలా చోట్ల మన వాళ్ళు కాస్త ఆలస్యం కదా, ఎంత వద్దన్నా కూడా ఇండియన్ టైమింగ్స్ అని మళ్ళీ అనిపించుకునే దౌర్భాగ్యం మనకుంది. కాబట్టి మన వాళ్ళు చేరడం కోసం కాస్త నృత్యాలు పెడుతున్నాం. కానీ ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి సంస్కృతిని మనం కాపాడుకోవడము ఒక ఒత్తు అయితే, స్వదేశీలో ఉన్నటువంటి మన దేశీ వస్తువులను వాడడమే కాకుండా మన స్వవేషం, మనం మనలాగే ఉండాలి. హిందువులం ఎంతమంది హిందువులాగా కనబడతామమ్మా? బయటికి వెళ్తే బస్సులో కానీ ఇంకెక్కడ కానీ, బెంగళూరు వెళ్ళే చోట ఇంకో చోట ఎక్కితే హిందువులా ఇంకెవరా తెలియదు. ఎందుకంటే హిందువుల ఆడపిల్లలు కూడా పొట్టు పెట్టరు, జుట్టు ఉండదు. ఇందాక నృత్యాలు చేస్తుంటే నాకు భలే ఆనందం వేసింది. చక్కగా ఎన్ని రోజులకు చక్కటి పొడవైన జడ చూశాను. మళ్ళీ అది అనుకున్నాను ఏమన్నా ఎక్స్టెన్షన్ పెట్టారని, కాదు, చక్కగా ఉంది. నిజంగా అభినందనీయం అమ్మ. మీ అమ్మలందరూ కూడా చక్కగా మీ జుట్టు పెంచినందుకు. జుట్టు పెంచరు, బొట్టు పెట్టరు, కావలసిన బట్టలు వేసుకోరు. ఎలా ఉంటుందంటే ఒకడెవడో చెప్పాడు, ఏమన్నాడంటే మాకు ధైర్యంగా ప్రతి శుక్రవారం నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా టోపీ పెట్టుకుంటా, షేర్వాన్ కుర్తా వేసుకుంటా. మేము ప్రతి శనివారం ప్రతి ఆదివారం చక్కగా బైబిల్ పట్టుకొని పొద్దున 9 గంటల నుండి అక్కడే అన్నం తినేదాకుంటాం. మనం ఎక్కడికి పోతున్నామమ్మా? ఎక్కడో టీవీలలో బోలెడని సీరియల్స్ ఉంటాయి అమ్మలకైతే, అయ్యలకైతే న్యూస్ ఉంటాయి. ఈ 2 కాదంటే పాపం కాసింత నిద్ర వస్తుంది. ఇప్పటికే ప్రపంచమంతా చెప్తుంది మనం కుంభకర్ణ నిద్రలోకి వెళ్ళాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి అనుకోని ఉపద్రవాలు మన మీదకి వస్తున్నాయని. కాబట్టి మనం బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, మనం మన చిహ్నం ఏముందమ్మా, కనీసం 1 గ్రాము కాదు కదా, అందులో 10వ వంతు లేనటువంటి బొట్టు నిండుగా పెట్టుకోవడానికి మనకి ఏమి జబ్బు చేసిందో నాకు అర్థం కాదు. బొట్టు పెట్టుకుంటే నామూషి అంట, ఫ్యాషన్ పీరియడ్లో స్టిక్కరే పెట్టుకోవాలట. ఆ స్టిక్కర్ ఎందుకు పెడుతున్నామో తెలియదు. కలర్ స్టిక్కర్, చెప్పులతో పాటు బొట్టును మ్యాచింగ్ చేసినటువంటి దౌర్భాగ్యపు జాతి మనది కాదు. ఇక్కడ మనకున్నటువంటి షట్ చక్రాల్లో ఆజ్ఞా చక్రానికి ఉన్నటువంటి గుర్తింపు తెలిసినటువంటి జాతి మనది. ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి జాతి మనది. ఇక్కడ బొట్టు పెడితే వచ్చేటువంటి లాభాలు మనకు తెలిసినటువంటిది. నిండుగా బొట్టు పెట్టుకోవడానికి ఇప్పటి నుండైనా, అంటే ఈ ఉత్సవాలన్నీ మనం ఏదో చేస్తే మారిపోతారని కాదు, ఇక్కడ నుండి రేపటి కాలం వరకు ఇప్పుడు పోయిన నిద్రను మానేసి కాసింత ముఖం మీద నీళ్లు చల్లుకొని లేచి రేపటి నుండి బిడ్డలు స్నానం చేయగానే బొట్టు పెట్టుకుని బయటికి నడవండిరా. ఈరోజు తప్పనిసరిగా శుక్రవారం రా, లేకపోతే సంవత్సరానికి మనం ఎప్పుడో పుట్టినరోజు అప్పుడు పిచ్చిగా పండుగలు చేసుకోవడం కాదురా. మనకున్న పండుగల్లో కొన్నైనా అందరం కలిసి చేసుకుందాంరా. శనివారం ఒక్కసారైనా గుడికి వెళ్దాంరా అందరం కలిసి అని చెప్పడమే స్వదేశీ. వేషం, భాష, భూషణ్, మన వస్తువులు మనం వేసుకోవాలి. మన ఇల్లు ఎలా ఉంది? హిందువుల ఇల్లులాగా ఉందా? ప్రతి ఒక్కరి హిందువుల ఇంటి మీద ధ్వజం వేలాడుతుందా? ఈరోజు మనకి హిందూ సమ్మేళనాల మూలంగా ప్రతి వీధి తోరణాలతో, కాషాయ తోరణాలతో చక్కగా ఉంది. కానీ నిజంగా ఎంతోమంది మన తోరణాన్ని, మన ధ్వజాన్ని ఎగిరేసుకుంటున్నాం. మనం ఎగిరేసుకోం. పక్కన చూస్తే కొన్ని వీధుల్లోకి వెళ్తే ఆకుపచ్చ ధ్వజాలు ఎగురుతూనే ఉంటాయి. మనకు మాత్రం ఏమనిపించదు, కనీసం ఉగాది పండుగ రోజైనా భగవద్ధ్వజాన్ని మన ఇంటి మీద పెట్టుకుందామని మనకు అనిపించదు. ఇవన్నీ కూడా స్వదేశీ, స్వవేషం, స్వభాష. మన భాషను మనం మాట్లాడాలంటే సిగ్గుచేటు. ఎందుకంటే ఫ్యాషన్ పీరియడ్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఎవరైనా ఇప్పుడు ఒక స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు కాసింత తెలుగు మాట్లాడితే వీడికి ఇంగ్లీష్ ఇంకా వీళ్ళే నేర్పిస్తారని పక్క స్కూల్కి వెళ్ళి జాయిన్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. వాడు స్కూల్లో జాయిన్ చేయగానే వాడు అమ్మ నాన్నని మర్చిపోయి మమ్మీ డాడీని చేయాలి అంతే తప్ప అమ్మ అంటే ఎట్లా ఉంటుందో తెలియనటువంటి దౌర్భాగ్యం స్థితి. దీనికి ఒక చిన్న అది చెప్తే మనం ఇది ముగిద్దాం. ఏంటంటే ఒక చోట ఒక వింత జరిగిందట. ఆ వింత ఏంటి అంటే, ఇప్పుడున్న మనం అందరికి కూడా సిటీలో ఉన్నాం కాబట్టి అందరినీ ఒకే పదంతో ఆంటీ ఆంటీ అంటాం. ఒక ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఉద్యోగం చేస్తుంది, పాప స్కూల్ నుండి వచ్చింది. ఆ అమ్మాయి అక్కడ ఉండగానే వాళ్ళ అమ్మ కాస్త అలసిపోయానన్న పని మనిషి వస్తుంది, రాగానే వెనుకున్న బట్టలు ఉతకమను, అంట్లు తోమమను అని కూతురికి చెప్పి డూప్లెక్స్ కాబట్టి పైకి వెళ్ళి పడుకోవడానికి వెళ్ళింది. ఈ లోపల అనుకోకుండా వాళ్ళ మేనత్త వచ్చింది.
కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఆంటీ అంటున్నాం, అక్కడ ఆంటీ అంటున్నాం. కాబట్టి ఈ పిల్ల మేనత్ వస్తే అమ్మ అమ్మ అనదు కదా, మమ్మీ ఆంటీ వచ్చింది ఆంటీ వచ్చిందని గట్టిగా అరిచింది. అరిస్తే ఆ అమ్మ నిద్రమత్తులో ఉందో లేకపోతే నిద్రపోతుంటే ఈ పిల్ల లేపుతుందనో కోపంగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు పిచ్చిదానా, వచ్చిన తర్వాత బట్టలు ఉతికి అంట్లతో వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తున్నావు అన్నదంట. ఇంటికి వచ్చిన ఆడబిడ్డ ఏం చెప్తుందో మీరు ఆలోచించండి. అంటే ఆంటీ ఆంటీ అని అందరినీ ఆంటీ అని పిలిపించడం కాదు, వరసల్ని క్లూల్ చేయకండి. అత్త, మామ, పిన్ని, చిన్నాన్న, పెద్దమ్మ, బాబాయ్, ఈ వరసల్ని కాపాడండి దయచేసి. వరసల్ని మర్చేసి ఇక అన్నం తిన్నప్పుడు కూడా మన తెలుగు అన్నం ఎంతమంది తింటున్నారో నాకు తెలియదు. మమ్మీ రైస్ పెట్టంటాడు వాడు, రైస్ అనగానే వాటర్ ఏది అంటాడు, ఆ తర్వాత ఏం కర్రీ అంటాడు, కార్డు తీసుకురా అంటాడు. ఒక్క పదం తెలుగు పదం లేకుండానే భోజనం పూర్తి చేస్తున్న మన బిడ్డలకు ఎంతవరకు తెలుగుదనం అబ్బుతుందో నాకు తెలియదు. కానీ మనకు మాత్రం అలా లేకపోతే ఇంగ్లీష్ ఆనగలుగు ముక్కలు మాట్లాడకపోతే మనం సొసైటీలో పెద్దవాళ్ళం ఎట్లా అవుతాం. అందుకని ఈ దరిద్రపు అలవాటు ఉంది. దయచేసి ఎవరి భాష వాళ్ళకు ఉండాలి. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మన దేశం మీద మమకారం పెంచుకుందాం, మన భాష మీద మమకారం పెంచుకుందాం. నా అవతారం ఇలాగే ఉంటుంది. నేను హిందీ స్త్రీమూర్తిని చక్కగా ముత్తైదులాగా నిండుగా బొట్టు పెట్టుకుంటాను, ఎవరైనా చూస్తే లక్ష్మీదేవి లాగా ఉంది అనేలాగా ఉంటాను అని గట్టిగా ప్రతిజ్ఞ చేయండి. ఇక నాలుగవది పౌర విధులు. పౌర విధులు అంటే మనమందరం కూడా పౌరులం కదా. ఈ పౌరులకు బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. మనందరం బాధ్యతల కోసం కొట్లాడతాం, హక్కుల కోసం కొట్లాడతాం, బాధ్యతలు మాత్రం మర్చిపోతుంటాం. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నేను హిందువుని, నా ధర్మం కాపాడుకోవడం కూడా నా బాధ్యతే. నేను నా ఇంట్లో నేను కూర్చుంటాను, పక్కింట్లో ఉన్న అమ్మాయిని ఎవడో 4 రోజుల నుండి ఎరవేసి తీసుకెళ్తున్నాడంటే పట్టించుకోకపోవడం నీ అసమర్థత, నీ బాధ్యత. నీ వాళ్ళని నువ్వు కాపాడుకోవడం నీ బాధ్యత. ఎక్కడికైనా వెళ్ళినా ఒక క్రమశిక్షణ వెళ్ళడం నీ బాధ్యత. ఇవన్నీ మనం చెప్తాం. వీటన్నింటికి మించినటువంటి పెద్ద బాధ్యత ఏంటి అంటే, ఓట్లు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎవడికి వేసినా వాడు చేసేదేం లేదు, ఎవడు పోతాడని ఓటు దగ్గరికి వెళ్ళకపోవడం ఉంది చూడు, అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. మొట్టమొదటి. ఇక రెండవది, వెళ్ళిన తర్వాత మా అన్నకు బాగా దోస్తాయన, లేకపోతే మా తాతల నుండి ఈ పార్టీ ఉంది, లేకపోతే ఇలాంటివి ఏవి పేషిజాలు అక్కర్లేదమ్మా. ఎవరికి వేస్తా ఓటు అంటే, నేను ఎవరైతే నా ధర్మాన్ని రక్షించడం కోసం ముందుంటాడో, ఎవడైతే నా గుడులను కూల్చకుండా కాపాడుతాడో, ఎవడైతే నా ధర్మానికి ఎక్కడ హాని కలిగించేటువంటి మాటలు మాట్లాడడో, అంటే ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడు, హిందువా పొందువా అంటాడు, ఇంకేదో అంటాడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే దరిద్రుడు ఎవడు కూడా నేను ఓటు వేయను అని డిసైడ్ అయిపోవాలి. ఎవరైనా సరే, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, మన్నించాలి. ఎవరు ఏ పార్టీ కాదు, ఎవరన్నా ఉండనివ్వండి. రేపు నా పూజ జరుగుతుంది, నాకున్నటువంటి పండగల్లో ఏ పండగ అయినా జరుగుతుంటే ముందొచ్చి కొబ్బరికాయ కొట్టేవాడే నావాడు. నా శోభాయాత్ర జరుగుతుంటే ఇన్ని అడ్డులు అన్ని అడ్డులు, మీ వినాయకుడిని ఇంతే పెట్టాలి, మీ మండపం 5 రోజుల్లో తీసేయాలి, 6 రోజుల్లో తీసేయాలి, శోభాయాత్ర ఉండకూడదు, సౌండ్ పెట్టకూడదు అన్నవాడు పక్కన 5 సార్లు నెల రోజులు మైకు పెట్టి అరుస్తుంటే చేతగాని వాళ్ళలాగా కూర్చునే ప్రభుత్వం నాకొద్దు. నా వాళ్ళు కూడా నా ధర్మాన్ని కాపాడడానికి నా శోభయాత్రకు ముందు వచ్చేవాడికి ఓటు వేద్దాం. మన యొక్క 5 సంవత్సరాల ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకుందాం. ఇది మనం పౌర విధులలో చేయాల్సినటువంటి విధి విధానం. 4 అయిపోయాయి. ఇక ఒకే ఒకటి చివరిది ఉంది. ఆ చివరిది కుటుంబం. కుటుంబం అంటే కుటుంబ ప్రబోధ చెప్పమన్నారు. కుటుంబం అంటే ఈరోజు కుటుంబాలు చాలా చిన్న కుటుంబాలైనా, చింతలేని కుటుంబాలు అన్నారు, చికాకు లేని కుటుంబాలని. వాడెవడో స్వాతంత్రం వచ్చినప్పుడు గోడల మీద రాస్తే అడ్డమైన రాతలు చూసి మనం మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్కి పోతే, ఆ తర్వాత తరం వచ్చేసరికి అవునవును ఇది బాగుంది, మీరంటే 3 పెంచిరు, మేము 2 అన్నాడు, తర్వాత వాడు ఒక్కడన్నాడు, తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పిల్లలే కన్నాడట, ఇంకొకడు పెళ్లి చేసుకోడట. ఇంతటి దౌర్భాగ్యం వచ్చినాక కుటుంబం ఎక్కడ ఉంటుంది? రేపటి తరంలో హిందువు ఎక్కడ ఉంటారు? ఆలోచించండి. హిందువు
ఉండాలి అంటే కుటుంబాలు పెద్దగా ఉండాలి. లేదు పెద్దగా లేదు, ఎలా ఉంది అలాగే ఉందంటే మన వాళ్ళు మనకుంటారు. కానీ మనకి ఏడ్చి వచ్చింది సెక్యులర్ కంట్రీ కదా. ఈ సెక్యులర్ కంట్రీ అంటే మనం మాత్రం కనద్దు, పక్కనోడు మాత్రం 7 పెళ్ళిళ్ళు చేసుకొని ఒక్కొక్కరికి 10 మందిని కంటే ఎంతమంది అవుతారు, పర్సంటేజ్ ఏంటో ఆలోచించండి. ఒక్కసారి ఔరంగజేబు కాలానికి వెళ్ళండి, జిజియా ట్యాక్స్ గుర్తు చేసుకోండి. నేను నా బిడ్డల్ని కంటే రేపటి నా తరం బాగుంటుంది, ఎవడు నా బొట్టు మీద జుట్టు మీద పన్ను వేయడని ఆలోచించండి. ఎదురుగుండా ఉన్నటువంటి ఆనాడు శివాజీ మహారాజు పుట్టాడు కాబట్టి ఉంది. ఈరోజు మనం ఎవరిని కనకపోతే ఎక్కడి నుండి ఉంటుంది? ప్రతి తల్లి కూడా ఆలోచించాల్సింది, ఆనాడు జిజియమ్మ ఎలాగైతే తన బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అమ్మా నా ధర్మాన్ని రక్షించి విధర్మీయులను నాశనం చేసేవాడే నాకు ఉంటేనే నాకు జన్మనివ్వు ఆ బిడ్డకు అని దేవనేరు కోటలో గర్భాన్ని కొట్టుకుని ఏడ్చింది తల్లి జిజియమ్మ. అలాంటి తల్లులు ఉన్నారా అంటే తల్లులు ఎవరు అలా ఉండకపోవచ్చు. కనీసం జిజియా పాతలాగా శివాజీని కరెక్ట్పోయినా మన బిడ్డలకు దేశభక్తి దైవభక్తి ఉండేలాగా మనం పెంచాలి. అదే విషయం రామాయణంలో కౌసల్యమ్మ చెప్పింది. మనం ఏమన్నది, నాయన ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని అరణ్యవాసానికి వెళ్ళే రాముడిని దీవించింది. మనం కూడా అమెరికా వెళ్ళే మన బిడ్డలకు ధర్మాన్ని కాపాడినానా హిందువుగానే ఉండు, హిందువుగానే చచ్చిపోదామని చెప్దాం. లేదు అంటే హిందువులుగా పుట్టిన వాళ్ళందరూ పక్క మతంలో పెట్టెలలో పూడ్చిపెట్టబడుతున్నారు. ఎందుకో తెలియని పరిస్థితి. ఇక చిట్ట చివరిది అయినటువంటి దాంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కుటుంబం అంటే అమ్మ మాత సమాజ నిర్మాత. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిని కాపాడుకోవాలి. ఇంటితో పాటు సంఘటితంగా ఉండి సమాజంలో ఉన్న మనందరం కూడా ఒకరికొకరు వీలుగా ఉండాలి. లేదు ఆ అమ్మతనం పక్కకు వెళితే, ఎందుకంటే ఒకనాడు చిన్న పిల్లలకి అందరికీ కూడా అమ్మ ఒడిలో నేర్చుకున్న సంస్కారాలు చాలా ఎక్కువ. ఆ తర్వాత అవి బడిలోకి వెళ్ళి తర్వాత గుడిలో పరిడ వెళ్ళేవి. కానీ ఈరోజు బడిలో కూడా మనం నేర్పం. బడిలో కూడా అర్థం లేనటువంటి రైమ్సే ఉన్నాయి, అర్థం లేనటువంటివే ఉన్నాయి. మనకి అది ఇంగ్లీష్ రైమ్ అయితే సరిపోతుంది తప్ప సత్యమేవ జయతే అనేటువంటి ఒక నానుడితో మొదలైనటువంటి హైందవ సంస్కృతిలో జానీ జానాయి ఎస్ పప్ప అంటూ వాడి నోట్లో చక్కెర పోసుకొని లేదు అని చెప్పే అబద్ధపు శ్లోకాన్ని మొట్టమొదటిగా నేర్పించేటువంటి మెఘాలయ విద్యా విధానాన్ని మనం బాగా ఇష్టపడుతున్నాం కాబట్టి వచ్చే నష్టం ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. మా వాళ్ళు ఇక్కడ నుండి ఇందాక నుండి టైం అన్నారు. నేను మళ్ళీ ఇది చివరిది కాబట్టి గట్టిగానే చెప్తున్నాను. మా వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల మా 2 గంటల ముందు పిలుస్తారు, 25 నిమిషాలు కాదు 50 నిమిషాలు కల్చరల్ వేదికకి ఇస్తారు, మాట్లాడాలి. ఎందుకంటే క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళండి, వాడు భోజనం పెట్టడానికి 2 గంటల ముందు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వాడు వాయించిందంతా వింటేనే వాడు పెడతాడు. మనం ఇంత శ్రమ పడ్డది, ఇంత చెప్పింది మనం చెప్పాలన్నది చెప్పడం కోసమే. లేదు అంటే ఈ కుంభకర్ణ నిద్రలో నుండి బయటకి రారు, మన వాళ్ళే ఇది చేస్తున్నారు. కాబట్టి అయినా సరే ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక చివరిది కాబట్టి నేను చెప్పిన వృధానే. కానీ తర్వాత అయినా సరే మనం ఎక్కడికైనా సరే పురాణ ఇతిహాసాలు అనేవి మనం చెప్పాలి, మన పిల్లలకి నేర్పించాలి. నీతి కథలు మర్చిపోవడం గొప్ప కాదు, ఇంగ్లీష్ మాట్లాడటమే పెద్ద స్టాటస్ కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనందరం కూడా ఉండాలి. 60 సంవత్సరాలు దాటిన పెద్దలందరూ కూడా మేము రిటైర్ అయ్యాం, అంత చేసాం ఇంత చేసాం అన్నది కాకుండా రేపటి ముందు తరమైనటువంటి మన మనవలు మునుమనవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధర్మం చెప్పడం కోసం ఉండండి. అలాగే కుటుంబం అంటే చిన్న కుటుంబం కాదు నాన్న, పెద్ద కుటుంబాలే మంచివి. వాళ్ళు అలా ఉన్న రోజు నుండే మనకు ఆత్మహత్యలు ఉండేవి కాదు. సో ఇది లేదు అంటే ఎటు పనికిరాని వెధవలు తయారయ్యేవాళ్ళు కాదు. అలాంటి కుటుంబాల కోసం మళ్ళీ వేచి చూద్దాం. మళ్ళీ మన భారతదేశం ఓనాటి భారతదేశం లాగా ఉండాలి అంటే మళ్ళీ అమ్మలందరూ కూడా ఒక వివేకానందుని కనాలి, ఒక శివాజీని కనాలి, ఒక రాముణ్ణి కనాలి అని కాంక్షిస్తూ అందరూ కూడా విన్నది తెలిసిందే అయినప్పటికీ విన్నదాన్ని ఎంతో కొంత అవును కదా అని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ దాన్ని నిజమేనా అబద్ధమా అని మళ్ళీ ఆలోచించి వారానికి ఒక్కసారైనా మన పిల్లలతో కలిసి భోంచేద్దాం, కలిసి గుడికి వెళ్దాం. జై శ్రీరామ్. నమస్కారాలండి. ఇప్పుడు మీ ముందు ఇదిగో భద్రాద్రి అంటూ 2 చిన్నారులు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఇందాక నుంచి. వాళ్ళని మీ కరతాళ ధ్వనులతో ప్రోత్సహించాలని కోరుతున్నాను. Always
should be getting after it. I got facts over tracks, isn't that spit slow, speaking fast, not the roast, I can gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, delirious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains that last, I can't believe in what you got, it was built to last, yeah. Now that I've been put through that, never thought it was had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Every day to taste it, I'm patient.